సార్ ఏంటి సార్ అంటే మీరు వైజాగ్ వాస్తవ్యులు బేసికల్లీ. సో అక్కడ ఎట్లా జరిగిందంటే ఎన్నో సంవత్సరాలుగా ఇలాంటి ప్లీట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి మనకి. ఇప్పుడు జరిగిన 2026 కి సంబంధించి మిలాన్ దానిలోని అటెండ్ అయ్యి వెళ్తున్న నౌకని పేల్చేసింది అమెరికా సబ్మెరైన్ నుంచిను అని వార్తలున్నాయి. సో అది ఎంతవరకు వాస్తవం? ఇందులో ఇండియా హస్తం ఉంది అని అంటున్నారు. మీరు అసలు ఏం చెప్తారు? మీ విశ్లేషణ ఏంటి సార్? ఇండియా హస్తం ఉండడం అనేది ఏమాత్రం వాస్తవం కాదండి. కరెక్టే మీరు చెప్పినట్టు అది ఇక్కడ మిలాన్ లో పార్టిసిపేట్ చేసింది. నౌకాదళ విన్యాసాల్లో అనేక దేశాల నౌకలు పార్టిసిపేట్ చేసినాయి. భారతదేశంతో పాటు చాలా దేశాల నౌకలు పార్టిసిపేట్ చేసింది. అందులో ఇరాన్ నౌకలు కూడా పార్టిసిపేట్ చేసింది. ఈ ఫ్లీట్ ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వెళ్తున్నప్పుడు శ్రీలంక దగ్గర దీన్ని పేల్చేశారు. భారతదేశంతో సంబంధం లేదు. భారతదేశం నుంచి దాటిపోయి శ్రీలంక నుంచి దాటిపోయి వెళ్ళిన తర్వాత అక్కడ దీన్ని పేల్చేయడం జరిగింది. సో అది ఏదైనా శ్రీలంక ప్రాదేశిక జలాల్లో ఉంది తప్ప భారతదేశ ప్రాదేశిక జలాల్లో జరిగింది కాదు. సో ఎట్టి పరిస్థితుల్లో ఇండియాకి అసలు సంబంధమే లేదు. ఓకే. కాకపోతే ఏంటంటే ఈ లోకల్ గా కొంతమంది ఈ కమ్యూనిస్ట్ లేదంటే కాంగ్రెస్ భావజాలం ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం ఏదో నరేంద్ర మోడీని ఇలా అయితే ఇరికించవచ్చు, 4 రోజులు దీని మీద మాట్లాడడానికి స్కోప్ ఉంటుంది, 2 రోజులు టీవీలో కనపడచ్చు అని ఇలాంటి ప్రచారాలు చేస్తారు తప్ప జియో పాలిటిక్స్ లో ఇలాంటివన్నీ కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే ఇండియా ప్రాదేశిక జలాల్లో జరిగితే కనుక చాలా సీరియస్ గా ఉండేది మ్యాటర్. అసలు జరిగింది శ్రీలంక ప్రాదేశిక జలాల్లో, అది కూడా వాళ్ళని అందరినీ రక్షించింది కూడా కొంతమందిని రక్షించింది శ్రీలంక నేవీ రక్షించింది ఇమీడియట్ గా జరిగిన తర్వాత. సో టోటల్ గా ఈ శ్రీలంకకి ఇరాన్ కి తర్వాత అమెరికాకి సంబంధించిన విషయం తప్ప భారతదేశానికి సంబంధించిన విషయం కాదు. ఎప్పుడైతే భారతదేశ ప్రాదేశిక జలాల నుంచి దాటిపోయిందో ఇంకా భారతదేశానికి ఏమాత్రం సంబంధం లేదు. వాటి రక్షణ కూడా మన బాధ్యత కాదు. అది కూడా కాకుండా అది యుద్ధ నౌకే కదా. యుద్ధ నౌకల మీద ఇప్పుడు యుద్ధ నౌక అన్నది సముద్ర జలాల్లో ఉన్నప్పుడు ఏ సముద్ర జలాల్లో ఉన్నది అనేది అసలు ఇష్యూ కాదు. యుద్ధంలోకి దిగిన తర్వాత ఎక్కడైనా దాన్ని పేల్చేసే అవకాశం అమెరికాకి ఉంది. అలాగే అమెరికాకి సంబంధించి ఏమన్నా ఎదురు పడితే కనుక వాటితోటి ఫైట్ చేసే అవకాశం ఈ షిప్ కూడా ఉంది. అయితే ఏంటంటే ఈ షిప్ దీన్ని కనిపెట్టలేకపోయింది. సబ్మెరీన్, అమెరికన్ సబ్మెరీన్ చాలా దగ్గర దాకా వచ్చిన తర్వాత కూడా కనిపెట్టలేకపోయింది. అది వాళ్ళ ఫెయిల్యూర్, ఇరాన్ ఫెయిల్యూర్. దానికి భారతదేశానికి ఏం సంబంధం అసలు? లేకపోతే మామూలుగా అయితే వాళ్ళకి టెక్నికల్ కనుక వాళ్ళు ఉండుంటే చాలా దూరం నుంచి సబ్మెరీన్ ని కనిపెట్టి ఉండాలి. కనిపెట్టలేకపోయారంటే అంత టెక్నాలజీ ఆ ఇరాన్ కి లేదు, అంత టెక్నాలజీ ఆ షిప్ కి లేదని అర్థం. సో అందువల్ల వచ్చి అది దగ్గర దాకా వచ్చిన తర్వాత కూడా కనిపెట్టలేకపోయింది. ఆటోమేటిక్ గా ఇప్పుడు యుద్ధంలో ఉన్నారు కాబట్టి పేల్చేశారు. రేపు ఇంకోటి కూడా ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్తలు ఏంటంటే ఇంకొక షిప్ కూడా ఇరాన్ కి సంబంధించిన ఇంకో షిప్ కూడా శ్రీలంక దగ్గరలోనే లంగరేసి ఉన్నది, దాన్ని కూడా పేల్చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి దానికి ఇండియాకి ఏం సంబంధం? ఒకవేళ దాన్ని పేల్చేసినా కూడా దానికి ఇండియాకి ఏం సంబంధం ఉంటుంది? కాబట్టి టోటల్ గా మనకి సంబంధం లేని వ్యవహారం. ఇరాన్ కి అమెరికాకి మాత్రమే సంబంధించిన వ్యవహారం. ఈవెన్ శ్రీలంక కూడా దీనికి సంబంధం లేదు. కాకపోతే వాళ్ళ ప్రాదేశిక జలాల్లోనో లేదంటే ఆ దగ్గరలోనో జరిగింది తప్ప శ్రీలంక కూడా దీంట్లో సంబంధం. ఓకే సార్, అంటే ఇక్కడ ఎందుకు వాళ్ళు వ్యక్తం చేస్తున్నది ఏంటంటే అది అంటే అతిథిగా వచ్చింది ఆ షిప్ వైజాగ్ కి, యుద్ధము అన్న చెయ్యాలి, యుద్ధము ఎదుర్కోవడానికి వచ్చిన ఆ ప్రిపరేషన్ అయితే దానికి లేదు. ఒక సాధారణంగా ఒక ఆతిథ్యం కోసం వచ్చింది, తిరిగి అదే రీతిలో వెళుతోంది. సో అలాంటప్పుడు వీళ్ళు ప్రిపేర్ కారు కదా, ప్రిపరేషన్ అంటూ ఉండదు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే యుద్ధ నీతి ఒకటి ఉంటుంది కదా మనకి. యుద్ధంలోన వెపన్స్ లేకుండా వాళ్ళు ప్రిపరేషన్ గా లేనప్పుడు యుద్ధానికి అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా అని అంటున్నారు. సో దీనికి ఏమంటారు మీరు? అసలు అమెరికా వాడు చేసే యుద్ధమే అసలు యుద్ధ నీతి లేకుండా చేసే యుద్ధం అది. ఎందుకంటే యుఎన్ఓకి చెప్పలేదు మేము ఇలా యుద్ధం చేస్తాం, ఇరాన్ మీద యుద్ధం చేస్తాం అని చెప్పి. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ నుంచి పర్మిషన్ తీసుకోలేదు. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి పర్మిషన్ తీసుకోలేదు. కనీసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. అంటే ఏంటి? ఇది ఖచ్చితంగా రూల్స్ వ్యతిరేకంగా, అంతర్జాతీయ చట్టాలు ఏవైతే ఉన్నాయో అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా మొదలుపెట్టిన యుద్ధం. సో నీతి జాతి లేకుండా చేసిన యుద్ధానికి మళ్ళీ కొత్తగా ఇక్కడ మన దగ్గరికి వచ్చేసరికి దాని పేరు నీతి జాతి ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అని చెప్పి యుద్ధంలోకి వచ్చిన తర్వాత ఎదుటివాడిని దెబ్బకొట్టడానికి చూస్తారు తప్ప. ఇంకొకటి ఏంటంటే మనకి అతిథిగా వచ్చింది, మనం అతిథిగానే జాగ్రత్తగా పంపించేసాం. ఇంకా అతిథి ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా మనకేంటి, అందుకే ఇందాక నేను చెప్తున్నా మన ప్రాదేశిక జలాల్లో
అది ఉన్నంతసేపు, లేదా ఇక్కడ విశాఖపట్నంలో అది ఉన్నంతసేపు దాని బాధ్యత మంది. ఒకసారి మన ప్రాదేశిక వైజాగ్ని దాటేసి తర్వాత మన ప్రాదేశిక జలాలను కూడా దాటేసి ఇంటర్నేషనల్ జలాలు ఉంటాయి. ఇంటర్నేషనల్ వాటర్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనకి సంబంధం లేదు. అది ఎక్కడైనా జరగచ్చు, వాళ్ళ ఇష్టం. వాళ్ళకి మనకి సంబంధం, మన దేశానికి సంబంధం ఉండదు. కాకపోతే ఏంటంటే మన దేశానికి ఎంత గౌరవంగా వచ్చారో మనం అంతే గౌరవంగా వాళ్ళని పంపించాం. వాళ్ళు ఎక్కడ దారిలో వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ అయ్యి ఏదో జరిగి, లేదంటే ఎవరో కాల్ చేసి, ఇప్పుడు మన ఇంటికి చుట్టాలు వస్తారండి. ఆ చుట్టాలకి మన ఇంటికి వస్తే మనం టిఫిన్ పెడతాం, భోజనం పెడతాం, మర్యాదలు చేస్తాం, ఇంకో సినిమా చూపిస్తాం, అందరం కలిసి సినిమాకి వెళ్తాం, ఇవన్నీ చేస్తాం. జాగ్రత్తగా టాటా బాయ్ బాయ్ అని చెప్పి ఒక క్యాబో ఏదో ఆటోనో మాట్లాడి పంపిస్తాం. అంతవరకు ఓకే, అందరం చేసాం. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి ఆ బస్సు ఎక్కి వాళ్ళు ఊరు వెళ్ళేటప్పుడు, లేదంటే వాళ్ళు ఏదో ట్యాక్సీ మాట్లాడుకుని వాళ్ళు ఊరు వెళ్ళేటప్పుడు ఎక్కడో ఏదో యాక్సిడెంట్ అయితే దానికి మన సంబంధం ఉంటుంది. అన్ని కూడా మన వ్యవహారం. కాకపోతే ఇప్పుడు చేస్తున్న యుద్ధం అంతా కూడా అమెరికా ఏమాత్రం అంతర్జాతీయ చట్టాలతో సంబంధం లేకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా చేస్తోంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఖొమైనీని చంపేసింది. అలా ఖొమైనీని ఒక దేశానికి సుప్రీం లీడర్ని చంపేమని ఏ దేశ చట్టాలు, అంతర్జాతీయ చట్టాలు చెప్పవు. మీరు ఏమన్నా ఉంటే వాళ్ళని పట్టుకుని అంతర్జాతీయ న్యాయస్థానం ముందు తీసుకొచ్చి పెట్టాలి, మీకు ఏమన్నా వాళ్ళతో ఇష్యూలు ఉంటే. కానీ చంపేమని ఏ అంతర్జాతీయ చట్టాలు చెప్పవు. కానీ వీళ్ళు చంపేశారు. అంటే ఏంటి, వీళ్ళు అలాంటి న్యాయ సూత్రాలకి కట్టుబడి ఉండే రకం కాదు అమెరికా. సో అందువల్ల వాళ్ళు మన దేశానికి గౌరవం ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇలాంటి వాటికి ట్రంప్ లాంటి పిచ్చోడి దగ్గర ఇలాంటి మాటలకి వాల్యూ ఉండదు. అవును, అవును సార్. అంటే ఇప్పుడు ఇది మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఏదైతే ఇప్పుడు జలాంతర్గామి అంతర్గతంగా కింద నుంచి షూట్ చేయడం జరిగిందో, సో ఇన్ కేస్ అంటే ఇన్ని వేల మైళ్ళ కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వచ్చి టార్గెటెడ్ గా దగ్గరలోకి వచ్చి మరీ షూట్ చేశారు. సో దాన్ని ఎప్పుడైనా కూడాను అంటే భారతదేశానికి కూడా కొంత ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. మనం గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం. ట్రంప్ చేస్తున్న చేష్టలకి నరకం చూశారు భారతీయులు కొంతకాలం. సో ఇప్పుడు కూడా ఈ రేట్స్ పెరగడం ఇవన్నీ కూడా కొంత మనకి అమెరికా వల్లనే పెరిగినాయి అని ఒక ఇది ఉంది. సో ఇలాంటి దాడి ఎప్పుడైనా రేపొద్దున ఇండియా మీద కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది అని అనుకోవచ్చా? అందుకే మోదీ మౌనం వహిస్తున్నారు అనే క్వెషన్ వస్తుంది. అంటే రాజకీయ పరంగా పక్కన పెడితే నిజంగానే ఇప్పుడు మోదీ గారు ఎట్లా ఆలోచిస్తున్నారని మనం అంచనా వేసుకోవచ్చు. ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయదండి. పిచ్చోడు మన దగ్గరికి వచ్చే నేను కొట్టేస్తా అంటున్నాడు. మనం ఏం చేస్తాం? ఇప్పుడు పిచ్చోడు కాబట్టి మనం పక్కకి తప్పుకుని వెళ్ళిపోతాం. అంతేగాని పిచ్చోడికి ఎదురెళ్ళాం కదా. పిచ్చోడికి ఎదురెళ్తే ఏమన్నాడు, ఎవడి మీదనే వేస్తాడు రాయి. అది మనకు కూడా తగలచ్చు, మనకు కూడా దెబ్బ తగలచ్చు. అందువల్ల ట్రంప్ చేసే చేష్టలకి ఒక నీతి జాతి అంటూ ఏముండదు. వాడికి ఫ్రెండ్షిప్ ఇలాంటివన్నీ కూడా ఏముండవు. మనకి ఆత్మీయ దేశం ఇలాంటివన్నీ కూడా ఏముండవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతర్జాతీయ పరిస్థితులు ఏంటి, మన బలాబలాలు ఏంటి అని కూడా మనం ఆలోచించుకోవాలి. జియో పాలిటిక్స్ లో ఏదో మనకి నచ్చలేదు కదా అని చెప్పి అమెరికా మీద తొడగొట్టేస్తా అంటే కుదరదు. ఇప్పుడు మనకున్న ఏవైతే ఆయుధాలు ఉన్నాయి వాటి పరిస్థితి ఏంటి, అమెరికాకు ఉన్న ఆయుధాల పరిస్థితి ఏంటి, మన దగ్గర ఉన్న ఏదంటే అణ్వాయుధాల పరిస్థితి ఏంటి, అమెరికా దగ్గర ఉన్న అణ్వాయుధాల పరిస్థితి ఏంటి, మన దగ్గర ఉన్న డబ్బు ఎంత, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఎంత, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఏ రకంగా చూసినా మనం అమెరికాతో సరిపోము. ఎదురెళ్ళి ఏదో మనం తొలగొడతామంటే అది మూర్ఖత్వం అవుతుంది తప్ప తెలివితేటలు అవ్వవు. అందువల్లనే ఏ విషయాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోకుండా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని చెప్పి సుమతి శతకంలో చెప్పినట్టు ఇప్పుడు మోడీ గారు ఎటు కాకుండా సైలెంట్ గా వెళ్ళిపోతున్నారు. అంత మాత్రం చేత మన జలాల్లోకి వాళ్ళు వస్తారంటే ఎట్టి పరిస్థితుల్లో అది ఛాన్స్ లేదు. మనది నేవీ చాలా పవర్ఫుల్ నేవీ మంది. మన దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా చాలా పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ మనది. గాని మిగతా ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ సంస్థల కన్నా కూడా ఏ తక్కువ కాదు మనది. అమెరికా సిఐఏ ఎలాగో, ఇజ్రాయెల్ మొసాద్ ఎలాగో, రష్యాకి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఎలాగో మనది కూడా అంత కేబీజీ, రష్యా ఇంటెలిజెన్స్ కేబీజీ ఎలాగో మన కూడా అంత పవర్ఫుల్ గా మనకి అన్ని ఇన్ఫర్మేషన్లు ఎప్పటికప్పుడు ఉంటాయి. అది కాకుండా మనకి ఉన్న ఈ సబ్మెరీన్లు కానీ వాళ్ళలాగానే మనకు కూడా ఉన్నాయి. వాళ్ళని లేకపోవచ్చు కానీ, అమెరికాకి ఉన్నది లేకపోవచ్చు కానీ మన దగ్గర కూడా సబ్మెరీన్స్ చాలా ఉన్నాయి. ఈవెన్ మన దగ్గర మనకి సబ్మెరీన్లు ఈ అణు ఇంధనంతో నడిచే సబ్మెరీన్లు కూడా లేటెస్ట్ గా మనం వాటిని జాయిన్ చేసుకున్నాం. అందువల్ల ఇలాంటివి ఏమన్నా దగ్గరలోకి వస్తే మనకి ముందే తెలిసిపోతుంది. ఇరాన్ వాళ్ళ దగ్గర ఆ టెక్నాలజీ లేదు కాబట్టి, ఆ షిప్ కి ఆ టెక్నాలజీ లేదు కాబట్టి, వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయింది కాబట్టి ఇది జరిగింది. మనకి దగ్గరలోకి రావడం అనేది అంత తేలిక కాదండి. ఎందుకంటే మనం హిందూ మహాసముద్రాన్ని అసలు మొత్తం కాపు కాసేది ఆల్మోస్ట్ మనమే.
అవును హిందూ మహాసముద్రం కానీ అరేబియా సముద్రం కానీ వీటన్నిటిని మనమే కాపు కాస్తూ ఉంటాం మాక్సిమం. ఉమ్, సో అందువల్ల మనకి తెలియకుండా ఏదో ఏదో జరిగిపోతుంది, ఎవరో మన దగ్గర దాకా వస్తారు అంటే చిన్న విషయం కాదు. ఉమ్, ఇంతకుముందు పాకిస్తాన్ కూడా అలాంటి ప్రయత్నాలు చేసింది. ఘాజీ అనే సబ్మెరీన్ ని మనం ఏ విధంగా మనం పడగొట్టేసామన్నది మనం సినిమాలో కూడా చూసాం. అవును సో అందువల్ల మన దగ్గరికి రావడం అనేది అంత తేలిక విషయం కాదు. అందువల్ల ఏదో అమెరికాకి కోపం వస్తే మన దగ్గరికి వచ్చి మన ఏదో చేసేస్తారు అనేది జరిగే పని కాదు. ఎందుకంటే మన జోలికంటూ వస్తే ఈ రోజు ప్రపంచంలో విశ్వగురు అవడానికి రెడీగా ఉన్న భారతదేశం మీదకి ఎవరన్నా వేరే వాళ్ళు వస్తే రష్యా మనకి అందరికన్నా ముందు సపోర్ట్ వస్తుంది. ఉమ్, డైరెక్ట్ గా ఓపెన్ సపోర్ట్ వస్తుంది. ఇప్పుడులాగా మిగతా దేశాలు ఇప్పుడు ఇరాన్ లో జరుగుతోంది. ఇరాన్ లో అక్కడ ఏమి ఓపెన్ గా సపోర్ట్ చేయట్లేదు రష్యా. కావాలంటే నీకు ఆయుధాలు పంపిస్తా ఉంటుంది. అవును చైనా కూడా సేమ్ అంతే. చైనా కూడా ఏమంటుంది, కావాలంటే నీకు ఆయుధాలు పంపిస్తానంటుంది, కానీ డైరెక్ట్ గా అమెరికాతో యుద్ధం దిగడానికి రావట్లేదు. కానీ ఇండియా విషయంలో అలా ఉండదు. ఇండియా తోటి అమెరికా కనుక యుద్ధానికి వస్తే డైరెక్ట్ గా రష్యా యుద్ధానికే వచ్చేస్తుంది. ఉమ్, అందువల్ల ఏంటంటే చిన్న విషయం కాదు. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో, ఇండియా ఉన్న పరిస్థితుల్లో రాజకీయంగా మనకున్న పలుకుబడికి సంబంధించి చూసినా ఉమ్, ఇజ్రాయెల్ లాంటి మనకు ఆత్మ చాలా దగ్గరగా ఉండే దేశాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ లాంటి దేశాలు. ఉమ్, ఇజ్రాయెల్ మొసాద్ మనతో ఎప్పుడు కలిసి పనిచేస్తుంది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మొసాద్ అనేది ప్రపంచంలోనే నెంబర్ 1. అది మనతో కలిసి పనిచేస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఎవరైనా ఇలాంటి ప్రయత్నాలు జరిగితే ముందే ఆపేస్తారు అమెరికాని. ఒకవేళ అలా కాదు యుద్ధమే దిగుతాము అని అంటే కనుక అప్పుడు రష్యా లాంటి దేశాలు వస్తాయి. అందువల్ల మనం ఏం పెద్ద భయపడాల్సిన పని లేదు. మనకి అంత మనతో యుద్ధం చేసేంత పరిస్థితి ఏ దేశానికి ఉండదు, ఒక పాకిస్తాన్ తప్ప. ఉమ్, సో ఈవెన్ చైనా కూడా ఈ రోజు భయపడుతుంది. మన బ్రహ్మోస్ని చూసి అవును చైనా కూడా భయపడుతుంది మనతో యుద్ధానికి రావాలంటే. ఉమ్, చైనాకి మనకన్నా ఎక్కువ అన్ని విమానాలు మనకన్నా ఎక్కువ ఉన్నాయి, షిప్పులు మనకన్నా ఎక్కువ ఉన్నాయి, సైన్యం మనకన్నా ఎక్కువ ఉంది. కానీ మన జోలికి రావడానికి భయపడతారు. ఉమ్, కారణం ఏంటంటే వాళ్ళ యొక్క చైనా యొక్క ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తరబీదు పొందిన ఆర్మీ కాదు. ఉమ్, మనం రెగ్యులర్ గా యుద్ధంలో ఉంటాం. పాకిస్తాన్ తోనో లేదా బంగ్లాదేశ్ తో ఏదో దాంట్లో రెగ్యులర్ గా యుద్ధంలో ఉంటాము. టెర్రరిస్టులతో యుద్ధంతో ఉంటాం కాబట్టి మన వాళ్ళందరూ సుశిక్షితులుగా రెడీగా ఉంటారు. ఉమ్, వాళ్ళకి చైనాకి అలా కాదు. చైనా ఇప్పుడు దాకా ఎవరితోటి డైరెక్ట్ గా యుద్ధం చేసిన చరిత్ర లేదు. ఎప్పుడో మన మీద, ఎప్పుడు మన అసలు ఏ మాత్రం ఏంటంటే మన ఇండియా మీద ఎప్పుడో దాదాపు 20, 30, 40 ఏళ్ల క్రితం జరిగిన విషయాలు తప్ప ఈ మధ్య కాలంలో ఎక్కడ చైనా ఎవరి మీద యుద్ధం చేయాల. ఉమ్, అందువల్ల ఇప్పుడున్న జనరేషన్ లో చైనా వాళ్ళు ఆర్మీకి యుద్ధం చేసిన అనుభవం లేదు. ఉమ్, అందువల్ల వాళ్ళు ఏంటంటే వస్తుంటే పారిపోతారు. వాళ్ళు ఏదో జనాలు మాత్రం ఉంటారు బోల్డ్ మంది అంతే. ఉమ్, ఇప్పుడు పాకిస్తాన్ లో చూడండి, పాకిస్తాన్ ఆర్మీని బలూచిస్తాన్ వాళ్ళు పట్టుకుని వాళ్ళతోటి సారీలు చెప్పిస్తున్నారు, క్షమించండి అని చెప్పిస్తున్నారు. వాళ్ళు అవును ఆ బలూచిస్తాన్ వాళ్ళు పట్టుకుంటేనే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని రక్షించండి అని చెప్పి పాకిస్తాన్ గవర్నమెంట్ కి మొరబెట్టుకుంటున్నారు. ఉమ్, అంటే ఏంటి, వీళ్ళని మించిపోయిన వాళ్ళు ఫైటింగ్ బాగా చేస్తున్నారు అన్నమాట బలూచిస్తాన్ వాళ్ళు. అవును బలూచిస్తాన్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు రెగ్యులర్ గా ఫైటింగ్ లో ఉంటారు. అందువల్ల వాళ్ళకి అనుభవం ఉంటుంది. ఉమ్, సో అది లేదు పాకిస్తాన్. సేమ్ అదే పరిస్థితి ఏంటంటే చైనా దగ్గర పాకిస్తాన్ వాళ్ళకున్న కనీస అనుభవం కూడా చైనా ఆర్మీకి లేదు. ఉమ్, అందువల్ల చైనా మన మీద ఈ రోజు దాడి చేయడానికి సాహసించదు. సో అందువల్ల ఇండియా మీద ఈ రోజున్న పరిస్థితుల్లో ఎవరో వచ్చి మన మీద దాడి చేస్తారు, ఇవన్నీ కూడా ఉత్తమ మాటలు. జియో పాలిటిక్స్ ఈ రోజు దాటిపోయింది ఎప్పుడోనే. జియో పాలిటిక్స్ లో ఎవరైనా మన మీద వచ్చి దాడి చేసే పరిస్థితి మనం ఎప్పుడో దాటేస్తాం. రైట్ సార్ థ్యాంక్ యూ సార్.